సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై నిప్పులు చెరిగారు వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు. కాకినాడలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాదిశెట్టి రాజా, కోఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీత, దవులూరు దొరబాబు, జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు పాల్గొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎం పదవిని అలంకరించిన పవన్ ఇప్పుడు సనాతనవాదులని చెప్పుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు పెద్దపీట వేసింది వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా సోదరులు అంటారు చంద్రబాబు నాయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈ సమైక్య భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోని అమలు చేయబడుతుంది. కానీ మన రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలు చేయబడుతుంది? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయబడుతుంది. కనీసం ఆ మహానుభావుడికి గౌరవం లేకుండా వాళ్ళే ధైర్యం మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఆయన కుమారుడు. సినిమాల్లో నటిస్తే సామ్యవాదం ఉందనుకుందాం. సినిమాల్లో నటించినప్పుడు సామాజిక న్యాయాన్ని బాగా పాటిస్తారని ఆశించాం. సర్వ మతాలను గౌరవిస్తారని ఆశించాం. అన్ని కులాలను సముచితమైన స్థానంలో పెడతారని ఆశించాం. ఇదే మీ సోద్యమో. కానీ రాజ్యాంగపరమైన హక్కులతో మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఉప ముఖ్యమంత్రి పదవులు అలంకరించిన మహానుభావులు నుదిటికి బొట్టులు పెట్టుకుంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. నేను అత్యంత కీలకమైన హిందూ వాదిని అంటున్నారు. మరి ఈ రాష్ట్రంలో క్రైస్తవులు లేరా? ఈ రాష్ట్రంలో ముస్లింలు లేరా? ఈ రాష్ట్రంలో సిక్కులు లేరా? ఈ రాష్ట్రంలో అందరికీ ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులా? మీరు కేవలం కొంతమందికి మాత్రమే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఎస్సీలకి పెద్దపీట వేసింది ఎవరో అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకోరు కాదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుకుంటే రాష్ట్ర విడిపోయిన చూసుకుంటే ఈ రాష్ట్రంలో 5గురికి రాష్ట్రంలో కీలకమైనటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి అవకాశం ఇచ్చినటువంటిది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నప్పుడు ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. కేవలం 2 మంత్రులు, ఒక మాల, ఒక మాదిగ. అంటే మాలా మాదిగలు ఉండకపోతే బాగుండదు కాబట్టి దిష్టి బొమ్మలకి ఏదైనా పెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 5గురికి మంత్రి పదవులు ఇచ్చారు.